దువ్వాడ సీను గారి వ్యవహారం సో 2-3 రోజులుగా బాగా గట్టిగా నలుగుతోంది. ఇంకా వైసీపీ నుంచి ఇంకొక 2-3 ఎపిసోడ్స్ ఉన్నాయి. అవి కూడా రేపో మాపో తెర మీదకి రాబోతున్నాయి. అంటే ఇది ఫేజ్డ్ మేనర్లో. సరే, దువ్వాడ సీను గారి ఎపిసోడ్కి వస్తే మరి అటు ఆయన భార్య కుమార్తె కూడా ఇద్దరు కూడా ఆయన ఇంటికి వెళ్ళటం, ఆయన వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ చూసాం. మళ్ళీ ఆయనతో సహజీవనం చేస్తున్నట్టుగా అందరూ భావిస్తున్న ఆమె కూడా మాట్లాడారు, మాధురి గారు మాట్లాడారు. అంటే ఒకటండి, ఇప్పుడు ఒక వాణి మాధురి మధ్యలో శ్రీను అని చెప్పేసి ఎవరో ఒక థంబ్నెయిల్ పెట్టి ఒక స్టోరీ రివీల్ చేస్తున్నారు. అయితే నిజానికి దీనిలో వాళ్ళ ఇద్దరి మధ్య రిలేషన్ కొంత స్ట్రెయిన్ అయింది అనేది అర్థమవుతోంది. ఆవిడ పిల్లలతో ఆయన ఇంటి మీద దాడి చేయటం, అలాగే ఈ గేటుని వాళ్ళు కట్ చేసి చాలా ఎక్విప్మెంట్తో వచ్చి కట్ చేసి లోపలికి వెళ్ళి అట్నుంచి ఏదైనా దాడి జరిగితే ఎదుర్కోవటానికి కూడా తగిన బందోబస్తుతో వీళ్ళు లోపలికి ప్రవేశించినట్టుగా పోలీసులే చెప్తున్నారు. కాబట్టి రెండోది, ఆవిడ ఇంతకుముందు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ వ్యవహారంలో కూడా ఆవిడ నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇస్తే నాకివ్వండి, ఆయనకు మాత్రం ఇవ్వద్దు, ఒకవేళ ఇవ్వకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను అన్న లెవెల్ దాకా ఆవిడ బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు అనేది బయటకి వచ్చినటువంటి వార్త. ఆవిడకి ఈ అధికార కాంక్ష ఉంది, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ ప్రాపర్గా లేకపోవడం వలన నేను అక్కడ ఉండాల్సి వస్తోంది అని చెప్పి ఈవిడ మాట్లాడుతున్నారు, మాధురి గారు. ఆవిడ చాలా క్లియర్గా ఉంది. అంటే ఆవిడ ఆయన్ని బదనాం చేయటం కోసం, తన భర్తని బదనాం చేయటం కోసం నా పేరుని లింక్ చేసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు ఆవిడ. తద్వారా నా కుటుంబం విచ్ఛిన్నం అయిపోయి నేను బయటకు రావాల్సి వచ్చింది. ఆ టైంలో ఈయన నాకు ఆసరాగా నిలబడ్డారు. కాబట్టి మేమిద్దరం కలిసి ఉన్న మాట వాస్తవమే అని ఒక మేరకు ఆవిడ అడ్మిట్ చేశారు. నేను చెప్పినటువంటి లింక్ ఎలాగూ ఉంది కాబట్టి అని ఆవిడ దాడి చేస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ వీళ్ళు డివోర్స్ తీసుకోలేదు. ఏది మాధురి గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంకా డివోర్స్ అవ్వలేదు. ఆవిడకి 2 ఆడపిల్లలు ఉన్నారని ఆవిడే చెప్తున్నారు. రెండోది, అవతల వైపు అక్కడ కూడా డివోర్స్ కాలేదు. ఇంకా దువ్వాడ వారి ఇంట్లో కూడా డివోర్స్ కాలేదు. ఆయన ఇప్పుడు అప్రోచ్ అవుతానంటున్నాడు కోర్టుకి. ఈరోజు మీడియా ముందు మాట్లాడుతూ నేను కోర్టులో వెళ్తున్నాను, వెళ్ళి విడాకులు తీసేసుకుంటానని మాట్లాడుతున్నాడు ఆయన. అయితే వీళ్ళిద్దరూ కూడా పర్టికులర్గా ఆవిడ మాధురి గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ దీన్ని ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అనే పదం దయచేసి వాడొద్దు అని మీడియా వాళ్ళతో ఆవిడ మాట్లాడి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చి ఆవిడ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కోట్ చేయడం చూస్తాం మనం. ఏది, ఇద్దరు వయోజనులు ఐచ్ఛికంగా కలిసి ఉంటే దాన్ని అభ్యంతరం పెట్టడానికి ఎవరికీ హక్కు లేదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఈ మధ్య కాలంలో ఇది 2వ కేసు. దాన్ని మీడియా ముందు ప్రస్తావించడం, మీడియాని ఒక్కసారి ఆ కేసు రెఫరెన్స్లోకి వెళ్ళి ఆ జడ్జిమెంట్ చదువుకోండి మీరు చెప్పారు అని చెప్పడం ఇది 2వ కేసు. 2 వైసీపీ నుంచి జరగటం అనేది ఇంకొక విచిత్రం. విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్ అప్పుడు ఆవిడ ఎండోమెంట్ ఆఫీసర్ శాంతి గారు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆవిడ కూడా ఈ జడ్జిమెంట్ ప్రస్తావించి ఇది ఒకసారి చదువుకోండి మీరు అంది ఆవిడ. ఇప్పుడు ఈవిడ కూడా అదే చెప్పారు, సేమ్ జడ్జిమెంట్ని వేరు కోట్ చేసి అయితే చాలా క్లారిటీతో మాట్లాడారు ఆవిడ. అంటే వ్యక్తిగత సంబంధాలు దెబ్బతినటంలో వాళ్ళ పర్సనల్ ప్రైవసీలోకి వేరే వాళ్ళు ఎంటర్ అయిపోతున్నారు. ఇదేదో సాకుగా తీసుకుని చాలామంది ఎంటర్ అయిపోతున్నారు. దీన్ని ఎదిరించి నిలబడతాం అనేటువంటి ధోరణి కనిపిస్తోంది ఆవిడలో. ఆవిడ చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మాట్లాడారు మీడియాతో. ఆధునిక సమాజం మీకు అర్థం కావడం లేదు, మీరు ఇంకా సాంప్రదాయ కళ్ళద్దాలు పెట్టుకుని ప్రపంచాన్ని చూస్తున్నారు అని తనకి కొంత విదేశీ నేపథ్యం ఉన్న విషయం కూడా ప్రస్తావించారు ఆవిడ.
నేను ఫారెన్ కల్చర్కి ఎక్స్పోజ్ అయి ఉన్నటువంటి మహిళని అని కూడా చెప్పారు ఆవిడ. చెప్పి నేను సరదాగా ఉంటాను, జోవియల్గా ఉంటాను, అందరితో కలిసిపోయి ఉంటాను, దాన్నేదో ఒక లీడ్గా తీసుకుని ఆయనకి నాకు ఏదో ఉందని ఆవిడ ప్రచారం చేసి నన్ను రోడ్డు మీదకి లాగింది ఆవిడ, ఆ రిలేషన్లోకి పంపించింది ఆవిడ. ఇప్పటికైనా సరే తన భర్తని తను నిలబెట్టుకోగలిగితే, నిలబెట్టుకుంటే మంచిదే కదా, నేను తప్పుకుంటాను. ఆయన్ని నిలబెట్టుకోలేకపోవడం వలన కదా ఇది జరుగుతోంది. సో తప్పు ఆవిడదే, వాణిదే అనేది ఈవిడ చాలా క్లియర్గా ప్రపంచానికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేసింది. ఆవిడేమో ఇది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్, ఆ బంధంలోకి వెళ్ళిపోయి మమ్మల్ని అందరినీ నిర్లక్ష్యం చేస్తున్నాడు అని ఆవిడ మాట్లాడుతోంది. ఆయనేమో వాంటెడ్గా నా భార్య నా మీద దాడి చేస్తోంది, అలాగే నన్ను చంపే ప్రయత్నం జరుగుతోంది అని కూడా చెప్పాడు ఆయన. నా ప్రాణానికి హాని ఉంది అని, నన్ను చంపేసి ఆ గ్యాప్లో పొలిటికల్ ఏరియాలోకి వచ్చేయాలని నా భార్య అనుకుంటోందని ఒక భర్త మీడియా ముందు మాట్లాడటం అనేది ఒక విషాదం. ఈ కేసు అలాగే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి అదే సేమ్ జడ్జిమెంట్ని కోట్ చేసిన కేసు, ఈ రెండు కేసులని చూస్తే చాలా వీటికి తోడు ఇప్పుడు ఒక సెలబ్రిటీ కేసు ఒకటి చూస్తున్నాం మనం హైదరాబాద్లో, రాజ్ తరుణ్ లావణ్య. ఈ కేసు అంటే హ్యూమన్ రిలేషన్స్లో వస్తున్నటువంటి చాలా చేంజెస్ ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయంలో ప్రపంచానికి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అంటే నైతికంగా చూస్తున్నారు, నైతిక కోణంలోకి వెళ్ళిపోయి ఇది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అంటున్నారు. అసలు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అనే పదమే తప్పు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. కాబట్టి దీని మీద ఒక మానవ సంబంధాల్లో ఒక అంటే టెర్మినాలజీ కూడా మారింది కదండి. అక్రమ సంబంధం అనే పదం స్థానంలో వివాహేతర సంబంధం అనే, వివాహేతర అసలు అంటే ఒకటండి, సక్రమ సంబంధం అనే పదమే లేదు. అది తెలుగులోనూ లేదు, ఇంగ్లీష్లోనూ లేదు. అన్హోలీ అలయన్స్ ఉంది కానీ హోలీ అలయన్స్ అనేటువంటి పదం లేదు, ఉండదు. కాబట్టి అక్రమ సంబంధం అనే పదం ఉంది, దాన్ని అడ్మిట్ చేయండి అనేది ఒక ప్రతిపాదనగా వచ్చేస్తోంది.